నమస్తే, వెల్కమ్ టు టీవీ. రోజు రోజుకి బంగారు పసిడి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. వెండి, కాపర్ కూడా దాని అంచనాలను మించి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న ఈ రేట్లు ఇప్పుడు డబ్బు ఉన్న వారి చేతిలో కూడా నిలవట్లేదు. పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ బంగారం రేట్లు పెరుగుతుండడంతో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉంటే వారి అభిప్రాయం ఏంటో వారి మాటలు విందాం. రోజు రోజుకి బంగారంతో పాటు వెండి కూడా సుమారుగా అప్పుడు 1,5,500 ఉండేది, ఇప్పుడు 4,500 లక్షలు చేరుకుంది. సో మరి మీరు కొనుక్కునే స్థాయికి ఉందా బంగారం రేటు? మరి ఎలా అనిపిస్తుంది రేటు పెరుగుతుండే? గోల్డ్ ఈరోజు ప్రైస్ ఎంత? మొన్న అయితే 1,50,000 చేంజ్ అన్నారు. సో ఈరోజు ఎంత ప్రైస్? సరే, 1,70,000. సో గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే గోల్డ్ రేటు అంటే ఫంక్షన్స్ అప్పుడు, మ్యారేజ్ అప్పుడు ఇది ఖచ్చితంగా, మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి కట్నాలు కాట్లకి ఇస్తారు కదా, ఎలాగైనా సచ్చినట్టు కొంటారులే, ఇది ఖచ్చితంగా కొంటారన్న ఇది ఉద్దేశంతో రోజు రోజుకి దీని ఇయర్ మంత్ రేట్ పెంచుకుంటే వెళ్తున్నారు. సో ఇది సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్న రేటు పెట్టాలి, రీజనబుల్గా పెట్టాలి. ఇప్పుడు గోల్డ్కి పెట్టేంత రేట్తో మనం స్థలాలు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు. ఒక 10 గ్రామ్స్, ఒక 20 గ్రామ్స్ స్థలా కొనుక్కుంటే రేటు బాగా ఎక్కువ ఉంది కదా, 1,00,000 అంటే చాలా ఉంటుంది. దీని బదులు కార్లు కొనుక్కోవచ్చు, వెహికల్స్ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. సో ఇంత రేట్ పెంచడం మీద పబ్లిక్కి గోల్డ్ కొనాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఒకవేళ కొన్నా కూడా బాగా ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్, రిచ్ పీపులే గోల్డ్ కొనాలంటే భయపడుతున్నారు. నేనైతే రేట్ తగ్గిస్తే ప్రజలు కొంటారు, లేదంటే ఇంత రేట్ ఉంటే ఎవరు కొనుక్కోలేరు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన వెండి ధర పెరుగుద్దని అంతగానో? తులం 2,000 ఉండేది, ఇప్పుడు 4,000 దాకా వచ్చింది. ఇంకా పెరుగుతుంది అనుకున్నారా వెండి? నేను అనుకోలేదండి. సో తగ్గినప్పుడు కొనాలని అందుకని ఆలోచన వచ్చిందా? తగ్గినప్పుడు కొనుంటే బాగుండు అనిపిస్తుందా? ఇక తగ్గుద్దని అనుకోవట్లేదు, అందుకనే గోల్డ్ వెండి జోలికి జనాలు ఎవరు వెళ్ళట్లేదు. అది మరి ఇప్పుడు ఎలా అండి? పెళ్లిళ్ళ సీజన్ వస్తా ఉన్నాయి, రాబోతుంది. ఇప్పుడు గోల్డ్ ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు కదా, వేసుకోపోయినా పెళ్లిళ్ళు చేసుకుంటారు. బంగారం పెడితేనే ఉన్నట్టుగా కార్యక్రమాలు ఉంటాయి కదా. ఇది వరకు ఉన్నప్పుడైతే గోల్డ్ రేట్ రీజనబుల్గా ఉండేది కాబట్టి పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్ అప్పుడు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు వేస్ట్ అనిపిస్తుంది. దానికి గోల్డ్కి పెట్టిన దాంతో వేరే ప్రాపర్టీస్ మనం కొనుక్కోవచ్చు కాబట్టి వేస్ట్. బంగారం మీద పెట్టినా పెరుగుతూనే ఉంటుంది కదా, బంగారం మీద పెట్టుబడి పెట్టినా పెరుగుతూనే ఉంటుంది కదా. పెరుగుతూ ఉంటుంది, కానీ కొనుక్కునే స్థామత జనాల్లో ఉండాలి కదా, పబ్లిక్ కొనుక్కోకుండా ఉండాలి కదా. మన కంట్రీలో 20% రిచ్, మిగతా 80%, 75% అంతా మిడిల్ క్లాస్, పూర్. సో అందరు కొనుక్కునే రేట్ పెడితే దాని డిమాండ్ ఉంటుంది, కానీ అంత రేట్ పెడితే దాని డిమాండ్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ ఏమనుకుంటుందని దీన్ని రోజు రోజు పెంచే కొంది బాగా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తానే కదా స్టేట్ వాళ్ళు చేసేది. సో గవర్నమెంట్కి ఏంటంటే దురాశ దుఃఖానికి సేటు, ఎక్కువ పెంచితే బాగా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకున్నారు, కానీ ఎక్కువ ప్రాఫిట్ కాదు, దానికి డిమాండ్ అసలుకే అసలు మొత్తానికి మోసం అవుద్ది, ఎవరు కొనరు గోల్డ్. అదండి. పెరుగుతున్న బంగారు ధరలు పెరుగుతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి. మరి మీరు కొనుక్కునే స్థాయికి ఉందా లేదా బంగారం? ఏం చెప్తారు? ఎక్కడుందండి కొనే స్థాయి చెప్పండి. చిన్నప్పుడు 7th క్లాస్లో కొనిచ్చింది మా అమ్మ. దీని తర్వాత ఏమైనా కొనుక్కోవాలని భయం వేస్తుంది. మేబీ నిజంగా అంటే మా అందరికీ అది తెలివితేటలు లేకపోవడం వల్ల పాపం చాలామంది అక్కడ గోల్డ్ అనేది ఆ రోజు కొనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు కొనాలంటే భయం వేస్తుంది ప్రతి ఒక్కరు కూడాను. సో గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికి, ఎవరికైనా సరే. కానీ దాని విలువ మీరు అలా పెంచడం వల్ల చాలామంది ఇప్పుడు ఏదైతే ఇవి ఉంటాయి కదా రోల్డ్ గోల్డ్, వీటికి ఎక్కువ డిమాండ్ ఎక్కువైపోతుంది. అర్థమవుతుందా మీకు? అక్కడ అసలు డిమాండ్ అనేది ఎలా పెరిగిపోతుంది అంటే 1,000 రూపాయలు రోల్డ్ గోల్డ్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, 5,000, 10,000 పెంచుకుంటే వెళ్ళిపోతున్నారు. ఒకసారి గోల్డ్ షాప్ వాళ్ళు కూడా ఆలోచిస్తే వాళ్ళది ఏంటంటే కొంచెం పెరిగిద్ది అనేది నా ఒపీనియన్. కాబట్టి మీరు గోల్డ్ అనేది తగ్గించాలి, మధ్యతరగతి వాళ్ళకి కూడా వాళ్ళు కొనుక్కునే విధంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్ళి అవ్వాలంటే గోల్డ్ పెట్టాలి, ఎంత పెట్టారు ఏంటి అని అంటారు. సో ఇవన్నీ మేము చేయాలంటే మీరు కొంచెం మధ్యతరగతి వాళ్ళకి తగ్గట్టు మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంచులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరే గోల్డే పెరుగుతుందని అనుకుంటే ఈ మధ్య సిల్వర్ కూడాను, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సో కేంద్రం నుంచి ఏదైనా సరే మనకి మంచిగా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం అని చెప్పి కోరుకుంటున్నాను. సిల్వర్ రేటు సుమారుగా 1,50,000 నుంచి ఈ 1.5 month లోనే 4.5 లక్షలు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, నిజం చెప్తాను. గోల్డ్ అంటే పెరుగుతుంది సరేలే అని చెప్పి అనుకుంటూ ఉన్నాం, కానీ సిల్వర్ కూడా పెంచేస్తారని అస్సలు అనుకోలేదు. అర్థమవుతుందా? సో సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైనా సరే ప్లీజ్ కొంచెం రేట్లు తగ్గిస్తే బాగుంటుందని కోరుకుంటున్నానండి. ఇప్పుడు బంగారం రేట్లు పెరుగుతూ ఉన్నాయి, మరి కొంతమంది కీటకాలు మీకు బంగారం చేంజ్ చూపించారు, లాక్కపోయే ప్రయత్నాలు కూడా చేస్తారు, పెరిగింది. అందుకే సగం మంది గోల్డ్ అనేది బ్యాంకులో ఉందా లేకపోతే బీరువాలో ఉందా, వాళ్ళ ఒంటి మీద ఉందా అర్థం కావట్లేదు. అందరూ రోల్డ్ గోల్డే మెయింటైన్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు చాలామంది, నేను ఒకటే చెప్తున్నాను, గోల్డ్ అనేది వాడే మాకండి, బ్యాంకులో పెట్టుకొని ఎక్కడో పెట్టుకోండి, కానీ మీరు మెడలో మాత్రం వేసుకోమాకండి. గోల్డ్ విలువ చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి సిల్వర్ తక్కువ, ఇంకా సిల్వర్ కూడా ఎక్కువైపోతుంది. పట్టీలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే జాగ్రత్తగా రోల్డ్ గోల్డ్ ఇలాంటివి యూజ్ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు
వేసుకుంటే ఏంటండి బంగారం వేసుకుంటే ప్రాణాలు ఇక్కడ పోయేది గోల్డే కాదు, మన మెడలు తెగిపోయి ప్రాణాలు కూడా పోతున్నాయి. సో ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. సో ప్లీజ్ రేట్లు కానీ ఇవన్నీ తగ్గిస్తే బాగుంటుంది. ఈ దొంగలు కూడా ఏంటి, ఒక దగ్గర పోయి నగలు కానీ లైక్ డబ్బులు కానీ ఇంకేమైనా దొంగతనం చేయాలి, ఎందుకు లేరా బాబు, పోతా పోతా ఒక మెల్లో చైన్ తెంపేస్తే చాలు మనం కొన్ని రోజులు బతికేయచ్చు అని ఫీలింగ్ తెప్పించేస్తున్నారు. దేనికి ఇవి పెరగడం వల్ల, గోల్డ్కి ఆ వాల్యూ మీరు ఇవ్వడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి సగం అర్థమవుతుందా. కాబట్టి ఇవన్నీ తగ్గించాలి, ఇవన్నీ తగ్గాలి అంటే మీరు గోల్డ్ రేట్లు కానీ సిల్వర్ రేట్లు కానీ ఇవన్నీ తగ్గించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి పెళ్లిళ్ళ సీజన్ వస్తా ఉంది, మరి రోజు రోజు పెళ్లిళ్ళ సీజన్ పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లకి బంగారం పెట్టాలి అనుకుంటారు. మరి ఆ పేదింటి తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉండబోతుంది? చాలా బాధాకరంగానే ఉంటుందని నేను అదే చెప్తున్నాను. అర్థమవుతుందా. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక ఇంటికి పంపించాలంటే ఆమె ఎంత పెట్టారు ఏంటనేది జస్ట్ వాళ్ళ అత్త మామే కాదండి, అక్కడున్న తోడుపుట్టులు వేరే వాళ్ళు ఉంటారు, తోడుకోళ్ళ సమ్మని ఆమె ఇంత తెచ్చింది ఈమె ఇంత తెచ్చింది, వాటి వల్ల ప్రాణాలు కూడా పోయిన రోజులు ఉన్నాయి. కృష్ణాలు పోసుకొని తగలబెట్టేస్తారు, వీళ్ళు తగలబెట్టేస్తుంటారు, వాళ్ళు తగలబెట్టుకుంటారు, ప్రాణాలు పోయే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇలాంటి మనస్తాపానికి గురయ్యి. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి వీటి వల్ల. మీరు పెంచడం అనేది మీ వరకు ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు, కానీ మధ్యతరగతి కుటుంబాలు చాలామంది బాధపడుతున్నారు వీటి వల్ల. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం కానీ ఏదైనా సరే మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నానండి. బంగారం రేట్ల గురించి ఈ జనరేషన్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కానీ మన పాత జనరేషన్ అంతకుముందున్న కాలంలో ఉన్నవారు మరి అప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి ఎలా డిఫరెన్స్ కనపడుతుందో వారు మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు బంగారం రేట్లు లక్షలు దాటేస్తూ ఉంది, 1,70,000 ఉంది. మరి మీరున్న టైంలో, మీరు మాలెక్కున్న టైంలో అప్పుడు ఎలా ఉండే బంగారు ధరలు, కొనుక్కునే స్థాయిలో ఉండేనా, ఎలా ఉండే అప్పుడు? అప్పుడు డబ్బులు కరువే. అప్పుడు బంగారం కొందామంటే అప్పుడు డబ్బులు తక్కువ. ఇప్పుడు డబ్బులు ఎక్కువైనాయి, బంగారానికి రేట్ ఎక్కువైంది. బంగారానికి రేట్ అంటే మరి ఇంత రేటునా? ఎన్ని కోట్లు ఉన్నా కానీ 1 తులము 2 లక్షలు అంటే ఎవరన్నా తీసుకుంటారా? సరే ఉన్నోళ్ళు అంటే కోటేశ్వర్లు అంటే 2 లక్షలు వాళ్ళకి లెక్క కాదు నాయన. అదే కూలి చేసుకుంటాడు పేదోడు. ఇప్పుడు పేదోడు పెళ్లి చేయాలి, ఒక కొడుకు పెళ్లి పుస్తక తీసుకుపోవాలి కదా. మరి ఎలా తీసుకుపోతారు? మొన్న అదే నేను యూట్యూబ్లో ఏడుతున్నామా మేము ఎలా తీసుకుపోవాలని. చాలామంది బంగారం కొంచెం స్ట్రైక్ చేస్తారు. మోడీ గారే కానీ అక్కడ ఇంకా పై వాళ్ళే కానీ బంగారం రేటు చాలా తగ్గియాలి. ఆడవాళ్ళు పెళ్ళిళ్ళ కొన్నారు, ఆడపిల్లగాళ్ళు పెళ్ళికున్నారు, మగవాళ్ళైనా ఏదైనా బంగారం కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుంది కదా. మరి 2 లక్షలు అంటే ఏం కొనుక్కుంటారు నాయన? మరి మీరు యూట్యూబర్స్ మొత్తం బంగారం రేటు తగ్గియాలి అంటే మేము అందరం తగ్గియాలని కోరుకుంటున్నాను నేను. మరి వెండి ధరలు కూడా ఇంత పెరుగుతాయి అనుకున్నారా? అస్సలు ఎండే కానీ బంగారం కానీ ఎవ్వరు ఇంత పెరుగుద్ది అనుకోలే. మన ఈ మధ్యలో పోతే అమ్మ ఎంత అనంటే అప్పుడు తులం 20,000 అన్నారు. 1,20,000 అనగానే ఇక ఏముంది సప్పుడు దాకా ఒక 4-5 పోయినరు, గమ్మున వచ్చినాం. అయ్యో 3 లక్షలు ఒడికించుకున్న ఒక 6,000-7,000 వస్తాయి అనుకుంటా వచ్చేసిండ్రు. మరి ఏం కొంటాం? గంత రేటు ఉంటే లేనోడు ఏం కొంటాడయ్యా? అందరు ఉన్నోళ్ళు రా. వడ్డీ కాకుండా కానీ బ్యాంకులు వేసుకోవచ్చు కదా. బంగారం ఉంటే ఏమవుతుంది? గామని గొంతు కోసిండ్రు, తీసుకొని పోయినరు. అవి కూడా జరుగుతున్నాయి కదా. అవును, ఇప్పుడు బంగారం మరి రేట్లు ఏమో చూస్తే 1,00,000-2 లక్షలు అయింది. నిజంగానే మొన్న ఇప్పుడు మన జాతరలో కూడా పోయిందంట. మొన్న ఇంకొక ఆమెది అబ్బా ఘోరంగా చంపేసి బంగారం అంతా తీసుకుపోయినరు. ఇప్పుడు కొన్నదానికి బంగారానికి కొన్నది వేసుకున్నా బాధే, ఒకటి పచ్చతాడ వేసుకున్నదే బెటరు. అది మాత్రం ఎందుకంటే రేట్ ఎక్కింది అయ్యా. రేట్ ఎక్కగానే దొంగలకు అందరికి అమ్మ ఇంత రేటు ఉంది, నేను అక్కడ 2 తులాలంటే 2 లక్షలు వాడికి వచ్చినట్టే కదా. అలా పోతుంది బంగారానికి రేటు. మీ అందరు కూడా ప్రజలు కూడా తగ్గియాలి, గవర్నమెంట్ కూడా. అప్పుడు ఏం భయం? అట్లనే నాట్లకు పోయేది, ఊర్లలో పోయేది, ఎక్కడ పడితే అక్కడ పోయేది. ఇప్పుడు ఊరికి ఈ నుంచి ఇడి పోతుంటే ఒక బంగారం అంతా తీసి అలా బ్యాగులో పెట్టి అల్ల పెడితే అక్కడే మాయమైంది. ఆమె అనుకుందిగా ఈడ పెడితే పోతుంది అనుకుంది, అల్ల పెట్టింది, దాని వరకు కట్ చేసిండ్రు. అంటే కనిపెడతారు కదా బస్సులో. అట్లా ఎవరు అప్పుడు అంత బంగారానికి రేట్ లేదు కదయ్యా. అట్లా దాచుకునేది ఏం లేదు. ఇప్పటికి రేట్ ఎక్కిందని ఈ దొంగలు కూడా ఎక్కువ అయిపోయినారు. అదే పైసలు పెట్టి మంచిగా ల్యాండ్లో పెట్టుకుంటాను. తగ్గుతుంది బంగారం, తగ్గదు అనుకోవద్దు, ఇంకా పెరుగుద్ది అనుకుంటారా? తగ్గిస్తారు, ప్రభుత్వం తగ్గిస్తారు కానీ మరి 10,000 తగ్గింది బంగారం మీద. ఇవ్వాలేదు ఇంకా తగ్గుద్ది. అందరూ షాపులో పోకుండా స్ట్రైక్ చేద్దామని అనుకుంటారు ఆడవాళ్ళందరూ. అందరు ప్రభుత్వం అంతా తగ్గితే అప్పుడు ప్రభుత్వం మోడీ కాడికి పోయి ఇంకా ఆ పైకి పోయి తగ్గియొచ్చు అనుకుంటారు అందరూ. 1,00,000 కూడా ఉండొద్దు అయ్యా బంగారం, ఉండొద్దు. సరే ఒక 50, 60, 70 అంటే ఓకే. మరి 2 లక్షలు అంటే ఎవరు కొంటారు అయ్యా? లేని వాళ్ళు కొనుక్కోలేతారా? మరి ఎవరు పెంచుతారు? మరి తగ్గనిస్తలేరు బంగారాన్ని. కొంతమంది బిజినెస్ మ్యాన్లు తగ్గకుండా పెంచుతా ఉన్నారు. మరి బిజినెస్ మ్యాన్లు ఏంటంటే వాళ్ళే కొనుక్కుంటారు ఎంత రేట్ అయినా.
ఆ? వాళ్ళు కూడా ఏం ఆలోచించాలా, పేదోడు బట్ట గుడిసేసుకున్నారు, రోజు సూపర్ పని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా? డబ్బు ఉన్న వాళ్ళు ఏమో మీరేమో లేపు నేను కొనుక్కొని బంగారం పెట్టుకుంటారు, అవును. మొత్తం ఇంట్లో పెట్టుకుంటారు. ఆ, మరి డబ్బు ఉన్నోడు ఏం చేస్తాడంటే బంగారం స్టాక్ మార్కెట్లో కొంటాడు, వాడు దాన్ని తగ్గకుండా చేస్తున్నాడు. మరి వాళ్ళకి ఏం చెప్తారు, ఏం వార్నింగ్ ఇస్తారు వాళ్ళకి? ఏ వార్నింగ్ ఇస్తాం? అట్ట తగ్గకుండా ఉంచుకుంటే మీకే లాసు. ప్రతి ఒక్కళ్ళు అయితే షాపులలో ఇప్పుడు ఎక్కడ చూసినా షాపులలో మనుషులు లేరు కొనడానికి. నీకు బీదోళ్ళే ఎక్కువ వైపు అంటారు, వాళ్ళు కష్టం చేసుకొని ఎండాకాలం రాగానే ఈ పైసలు బంగారం కొనుక్కోలే ఎవ్వరు రారు. అంత రేటు ఉంటే మీరు చాలా వరకు తగ్గియాలి. తగ్గిస్తేనే నీ బంగారం రేటు కానీ బంగారం రేటు తగ్గితే ఎవరైనా కొనడానికి నీ గిరాకీ అవుతుంది. అది నేను వాళ్ళని కోరుకునేది. చాలామంది పోట్లాడుతారు దీనికోసం. మరి మీ మనవరాలకి ఎప్పుడైనా కొనాలంటే ఏంటి మరి భవిష్యత్తులో పిల్లలకు కానీ ఇంకోళ్ళకి కానీ కొనేటట్టు ఉందా? నాకెవరు లేరు, నేను ఎవరు కొనింత. కొనేటట్టు లేదు ఇక ఈ జీవితానికి. ఆ పైసలు ఉంటే చాలు. చాలు. ఆ పైసలు ఉంటే బ్యాంకులో వేసుకుంటే అయ్యే నెలకు రావా మనకి? మరి ఏముంది, బంగారం ఎందుకు? పైసలు ఉంటే చాలు. అదే అయ్యా. పెరుగుతున్న గోల్డ్ రేట్స్ గురించి ఏం చెప్తారు అసలు? అదే అండి, ఇవాళ రేపు వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు పెంచడం, ఇష్టం ఉన్నప్పుడు తగ్గియడము ఏందండి ఇదంతా. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి ఎవరైనా సరే, నేనైనా సరే, ఈవెన్ ఎవరైనా సరే, ఒక గ్రామ్ బంగారం మనం కొనడానికి వెళ్దామంటే 12,500 రూపీస్ చెప్పారు. ఒక్క గ్రామే పోగులు, చిన్న పోగులు కొనడానికి అంతంత రేట్లు పెట్టేస్తే ఎలా బతుకుతాము, ఏం చేస్తాము? సరే దట్టు వెండికి తీసుకుందామా, వెండి కూడా గోల్డ్ని బీట్ చేసేటట్టుంది రాను రాను. మరి ఇంత అయితే ఎందుకు పెంచడం? మీకోసం, మీ ఏమంటారు, మీ ప్రాఫిట్స్ కోసము కస్టమర్ని ఏమంటారు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఎందుకు? ఒక రీజనబుల్ రేట్ మీకు వర్తుండాలి, మాకు వర్తుండాలి. అలాంటి రేట్స్ కొన్ని తీసుకురావాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటారు, చిన్న కోడళ్ళు, పెద్ద కోడళ్ళు, నడుపు కోడళ్ళు అని. లాస్ట్ ఇంటికి చిన్న కోడలు పోతుంది. పోయినప్పుడల్లా బంగారం 1,50,000 ఉంది, వాళ్ళు పెట్టలేనంత స్తోమత. నువ్వు ఇంతదేలేవు అంతదేలేవని మీ గోల్డ్ రేట్ వల్ల అక్కడ అమ్మాయిని కూడా టార్చర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, గోల్డ్ రేట్ ఎక్కువ ఉంటే. ఎందుకు అలా చేయడము? ఒక ఆమె ఇప్పుడు అమాయకంగా ఉంటారు కొంతమంది రూడ్ ఉంటారు కోడన్లు, వాళ్ళు ఎగ్గుకొస్తారు. అమాయకులు వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి థింగ్స్ అన్నీ చేస్తుంటారు. బికాజ్ ఆఫ్ నువ్వేం తేలేవు అత్తగా టార్చర్ పెడితే. ఇది కూడా పార్ట్ ఆఫ్ లైఫే కదా. సో ఇదంతా మనసులో పెట్టుకొని ఒక రీజనబుల్ రేట్కి రండి, అంతే నేను చెప్పాల్సింది. మరి ఇప్పుడు బంగారం కొని మెడల్ వేసుకొని పోయినా కూడా సేఫ్టీ లేదు, మరి అంత వాల్యూ పెరుగుతూ ఉంటే ఆ దొంగల భయం కూడా ఒకటే ఉంది. దాని గురించి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని, అంతే. ఇంకా మనకు ఉంది కదా అని మొత్తం వేసుకొని షోటప్ వెళ్తే అంతే. కొంచెం కవర్ చేసుకోవడం, ఎక్కడ చూపించుకోవద్దు గోల్డ్ అనేది ఒక సెన్స్ ఉంటే ఏం కాదు. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, అదే. పెరుగుతున్న గోల్డ్ రేట్స్ కి ఎవరు కారణం అంటారు? మరి తగ్గే అవకాశం ఉందా లేదా? గోల్డ్ రేట్లకు నాకు తెలిసి ప్రపంచంలో గోల్డ్ మీద అంటే ఒక పవిత్రంగా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు లేదా కార్యాలు జరిగినప్పుడు మనం ఖచ్చితంగా గోల్డ్ కొనాలనే సాంప్రదాయమే భారతదేశంలో ఆ గోల్డ్ మీద మక్కువ పెరగడానికి ఒక కారణం. ఆ కారణం వలన ఈరోజు గోల్డ్ కూడా మనకు చాలా అంటే ఆ గోల్డ్ నిల్వలు మన దగ్గర అధికంగా ఉన్నా అదేంటంటే ఆర్నమెంట్స్ లాగా ఇళ్ళల్లో ఉండడం, దాన్ని మనం మార్కెట్లోకి తెచ్చి ఉంటే ఈరోజు మన గోల్డ్ నిల్వ పెరిగేటివి ఆ రేటు కూడా అందుబాటులో ఉండేది. ఇది ఏదైతే మనం ఆర్నమెంట్స్ లేకపోతే ఇళ్ళల్లో మనం బ్యాంకులల్లో లాకర్లలో పెట్టుకోవడం వల్ల ఈరోజు ఆ గోల్డ్ రేటు విపరీతంగా పెరగడం అనేది అయితే మన ఇండియాలో జరుగుతుంది. యాక్చువల్లీ వరల్డ్ వైజ్గా కూడా ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అనిశ్చితి ఏదైతే యుద్ధాలు కావచ్చు, ఇరాన్ మీద అటాక్ కావచ్చు, మొన్న ఈ వెనిజులా ప్రెసిడెంట్ని తీసుకుపోయి బందీ చేయడం కావచ్చు, అంతకుముందు వీళ్ళది మన ఎవరిది రష్యా వాళ్ళకి సంబంధించింది ఆ ఇన్సిడెంట్ కావచ్చు, ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క యుద్ధ వాతావరణం కూడా ఈరోజు గోల్డ్ రేట్లు పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తగ్గే అవకాశం ఏమైనా ఉందా? తగ్గే యోచనలో గవర్నమెంట్ ఏమైనా ప్లాన్ చేస్తుందంటారా? అది ఇంటర్నేషనల్ ట్రేడ్ సంబంధించి మనం గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకుంటే కొంతవరకు మనం దాన్ని రేట్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి గోల్డ్ నిల్వల్ని దాన్ని మార్కెట్లోకి మనం తీసుకొచ్చి మార్కెట్లో నిల్వ చేయగలిగితే దానికి గోల్డ్ రేట్లను తగ్గించే ఆస్కారం అయితే ఉంటుంది. విన్నారు కదా, ప్రజల నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. బంగారు రేట్లు మాకు సామాన్యునికి అందుబాటులో ఉంటాయని అందరూ కొనుగోలు చేస్తాం, లేదంటే మహిళలందరూ కూడా బంగారం కొనకుండా ఒకసారిగా స్ట్రైక్ అంటూ చేస్తే ఆ షాపులన్నీ కూడా ఒకసారిగా ఈగలు దోపుకుంటూ ఉంటారు. ఎవరు కూడా షాప్లోకి రాకుండా మనం కనుక చేస్తే బంగారం రేట్లు ఆటోమేటిక్గా దిగొస్తాయంటూ కూడా మహిళలు మాట్లాడుతున్నారు.
మరి ఇది గోల్డ్ రేట్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదే వాటివి హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.